హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అంజలి కుకింగ్. ఈ వీడియోలో చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ ఎగ్ కర్రీ అన్నంలో అయినా, చపాతీ, ఫుల్కా ఇలా ఎందులో అయినా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇలాంటి టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని దానిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని ఆయిల్‌లో వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలను ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకుందాం. ఈ రెండింటిని కూడా ఆయిల్‌లో ఫ్రై చేసుకుందాం. ఇలా 2 పచ్చిమిర్చి, ఉల్లిపాయ మగ్గిన తర్వాత ఇందులోకే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకుందాం. ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. అలాగే ఇందులోకి 4 రెమ్మలు కరివేపాకును కూడా వేసుకుందాం. ఇవన్నీ కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి మిక్సీ జార్‌లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకున్న టమాటా ప్యూరీని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఇవంతా కూడా ఒక్కసారి కలుపుకుందాం. ఇలా అంతా కలిసిన తర్వాత మూత పెట్టి 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. 5 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని అందులోకే 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుందాం. తర్వాత 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకుందాం. అందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకే కొద్దిగా జీలకర్ర పౌడర్‌ని కూడా యాడ్ చేసుకుందాం. అలాగే ధనియాల పౌడర్‌ని కూడా యాడ్ చేసుకుందాం. అలాగే ఇందులోకి గరం మసాలాను కూడా యాడ్ చేసుకుందాం. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకుందాం. 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి గరిటెతో అడుగంటకుండా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక ముందుగా ఉడికించి పెట్టుకున్న గుడ్లను 6 తీసుకున్నాను. ఈ గుడ్లను తురమడం కోసం గ్రేటర్ తీసుకొని ఈ గుడ్లను కర్రీలోకి తురుముకుందాం. ఇలా గుడ్లను తురుముకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒకసారి కలిసే విధంగా కలుపుకుందాం. ఇలా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులోనే ఫ్లేవర్ కోసం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాం. అలాగే ఇందులోకి కొద్దిగా చాట్ మసాలాను కూడా యాడ్ చేసుకుందాం. ఇలా చాట్ మసాలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని 2 నిమిషాలు కుక్ చేసుకుందాం. ఇలా 2 నిమిషాలు కుక్ చేసుకుంటే మన ఎగ్ కర్రీ రెడీ అయినట్టే. గ్యాస్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాం. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ ఎగ్ కర్రీని ఫుల్కా, చపాతీ, బిర్యానీ ఇలా ఎందులోకి తిన్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ గనుక నచ్చినట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.